హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనకు మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని అయితే తీసుకొచ్చాను గైస్. సో కంపెనీ వచ్చేసరికి మనకి సర్టిఫై అనే కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ నుంచి ప్రజెంట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్కి అయితే మనకి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి, ఆపరేషనల్ అనలిస్ట్ అనే రోల్కి. సో ఇందులో వచ్చేసరికి ఫ్రెషర్స్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం మీకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలన్నమాట. సో అండ్ ఏజ్ వచ్చేసరికి ఎనీ ఏజ్ వాళ్ళు, అంటే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేపాటికి మనకి మినిమం 18 ఇయర్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఒకవేళ మీకు 35 అప్ టు 38 అలా ఉన్నా కానీ ఎక్కువ ఏజ్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పర్టికులర్గా ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి. అండ్ అదేవిధంగా ఎనీ సిటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది రిమోట్ పొజిషన్ కాబట్టి మీరు అందరూ కూడా ఇండియాలో ఎక్కడున్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు గైస్ ఈ యొక్క జాబ్కి వచ్చేసరికి. అండ్ శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి అప్ టు 28K, ఆర్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఫీజు వచ్చేసరికి ఎలాంటి ఫీజు అనేది ఉండదన్నమాట, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రీగా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. హైరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీగానే జరుగుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సర్టిఫై కంపెనీ వాళ్ళు ఆపరేషనల్ అనలిస్ట్ రోల్కి అయితే హైరింగ్ అనేది చేసుకుంటున్నారు గైస్. ఈ యొక్క పొజిషన్ వచ్చేసరికి కంప్లీట్లీ రిమోట్ అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. హైడ్ చేసుకుంటున్న మనకి లొకేషన్స్ వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేశారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అండ్ అహ్మదాబాద్ ఇలాగా. మీరు ఏ లొకేషన్లో ఉన్నా కానీ ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్లీ ఆపరేషన్స్ రోల్ అయితే ఉంటుంది, సపోర్ట్ రోల్ అనేది. కస్టమర్స్కి వచ్చేసరికి ఈమెయిల్స్ ద్వారా మీరు కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకున్న క్వైరీస్ని అయితే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుందని మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశారనమాట. వాళ్ళకి ఏదైనా క్రెడెన్షియల్స్ ఇష్యూస్ ఉన్నా కానీ, లైసెన్స్ ఇష్యూస్ ఉన్నా కానీ వాటి మీద అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు గైస్. ఇదంతా కూడా చెక్ చేసుకోండి. ఇంటరాక్ట్ విత్ ప్రొవైడర్స్ అండ్ క్లయింట్స్ ఓవర్ ఈమెయిల్. వెన్ ఎవర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మే బీ రిక్వైర్డ్. ఎప్పుడైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కావాల్సినప్పుడు క్లయింట్స్కి మీరు ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుందని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. ఇది గైస్. దీనికి మీరు అప్లై చేసుకోవడానికి వచ్చేసరికి ఇంగ్లీష్ అనేది మీకు మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అనేది ఉండాలి. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట మీరు అప్లై చేసుకోవడానికి. లేదంటే ఈక్వలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లేదు నేను ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెషర్స్ అనుకుంటే ఫ్రెషర్స్ కూడా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ద ఎబిలిటీ టు కండక్ట్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ రీసెర్చ్ పర్టికులర్లీ వయా గూగుల్. గూగుల్ ద్వారా అయితే మీరు రీసెర్చ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. గూగుల్లో మీరు సెర్చ్ చేసే క్యాపబిలిటీ కూడా మీకు ఉండాలన్నమాట. మ్యాక్సిమం మనందరికీ గూగుల్ అనేది తెలుసు, అందులో మనం సెర్చ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది కూడా మనకి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక స్కిల్ లాగా. అండ్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, హ్యావ్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ గూగుల్ అప్లికేషన్స్ గురించి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి గైస్. ఇవన్నమాట స్కిల్స్ వచ్చేసరికి. ద అబిలిటీ టు మీట్ డెడ్ లైన్ అండ్ వర్క్ అండర్ ప్రెజర్. ప్రెజర్ ఉన్నా కానీ ఆ ప్రెజర్ కింద మనం వర్క్ చేసే విధంగా అయితే ఉండాలి. అండ్ మీట్ డెడ్ లైన్స్ అంటే పర్టికులర్ టైం ఇచ్చి ఆ టైంలోపు మీకు ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయమన్నప్పుడు ఆ టైం కల్లా మీరు కంప్లీట్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. ఇవి గైస్ స్కిల్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి ఎలా అప్లై చేయాలనేది చెక్ చేద్దాం. మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లోనే డైరెక్ట్ అప్లై లింక్ నేను చూస్తున్న పేజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై లింక్ క్లిక్ చేయగానే సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. టాప్లోనే మనకి బ్లూ కలర్లో అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది. ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కూడా మనకి అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది. ఎనీవన్ మీరు క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలా వస్తుంది. అటాచ్ రెజ్యూమ్ అనేది ఉంది కదా. మీ మొబైల్ నుంచి రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్, కంపెనీ నేమ్ ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఇది ఎంటర్ చేయండి. ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్, కానీ ఎన్ఏ కానీ అప్డేట్ చేయండి. మీకు లింక్డ్ఇన్ అనేది ఉంటే ఆ యూఆర్ఎల్ అయితే ఉంటుంది కదా, ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. గిట్హబ్ కానీ పోర్ట్ఫోలియో అవన్నీ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు లేనివి లీవ్ చేయండి. అండ్ రీసెంట్ ఫోటో, ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట, మ్యాండేటరీ. ఒక స్టార్ మార్క్ కూడా ఇచ్చారు కాబట్టి మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఒకటి అప్లోడ్ చేయండి. అండ్ శాలరీ ఎక్స్పెక్టేషన్, ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడైతే అప్డేట్ చేయండి గైస్. ఒకవేళ ఫ్రెషర్స్ అనుకుంటే యాజ్ పర్ కంపెనీ నామ్స్ ఇలా అయితే అప్డేట్ చేయండి.
అండ్ లేదు నేను సో శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకుంటే దట్ ఈజ్ అప్ టు యూ అనమాట. మీరు ఇక్కడ ఈ బాక్స్లో అయితే అప్డేట్ చేయొచ్చు. అండ్ వాట్ ఈజ్ యువర్ అవైలబిలిటీ టు స్టార్ట్ వర్కింగ్ ఫర్ 35. సో ఇమీడియట్లీనా లేదంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అయితే సో నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది, దానికి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ అయితే కంపల్సరీ ఇమీడియట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి సో ఫ్రెషర్స్ అని మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి తగ్గట్టు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడ ఆప్షన్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. సో కంపెనీ నేమ్, సో కుడ్ యూ ప్లీజ్ షేర్ ద నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్ కంపెనీ, మెన్షన్ ఎన్ఏ ఇన్ కేస్ సో యువర్ ఏ ఫ్రెషర్. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే సో ఎన్ఏ అని మెన్షన్ చేయండి అని వాళ్ళే ఇక్కడ అప్డేట్ చేశారు. ఈ బాక్స్లో ఎన్ఏ అని సో రాయండి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ వీడియో. సో ఒక 2 minutes వీడియో అయితే ఇంట్రడక్షన్ అనేది రికార్డ్ చేసి సో ఆ ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి గైస్. సో ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశారు, ఇది మ్యాండేటరీ అనమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్, సో మీరు రిక్రూటర్కి ఏదైనా సో కవర్ లెటర్ కానీ ఏదైనా మెసేజ్ రాయాలనుకుంటే ఈ బాక్స్లో అయితే రాయొచ్చు అనమాట. అండ్ సబ్మిట్ అప్లికేషన్, లాస్ట్లో సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయగల మీ అప్లికేషన్ అనేది సో ఈ కంపెనీకి సబ్మిట్ అయిపోతుంది గైస్. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీ స్కిల్స్ జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయితే తప్పకుండా అయితే కాంటాక్ట్ అవుతారు. సో మీ మెయిల్ ద్వారా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే సో ప్రొసీడ్ అవుతారనమాట. నెక్స్ట్ మేబీ టెస్ట్ ఇంటర్వ్యూ చేసి ఈ రోల్లోకి అయితే మిమ్మల్ని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో మ్యాక్సిమం సో టెస్ట్ ఇంటర్వ్యూ కానీ లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ కానీ సో హైరింగ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క రోల్కి వచ్చేసరికి సో గ్రేట్ ఆపర్చునిటీ గైస్, తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ చెక్ చేసుకొని వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్లో వచ్చేసరికి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూస్ అవుతుంది అనమాట. వాచింగ్ గైస్, మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.